నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేఆర్ హెర్బ్స్ ఛానల్. ఈరోజు మన వీడియోలో భృంగరాజ తైలం గురించి మాట్లాడుకుందాం. హెయిర్ ఫాల్, హెయిర్ ప్రాబ్లమ్ అనగానే భృంగరాజ తైలం అందరికీ గుర్తొస్తూ ఉంటుంది. సో ఇదొక సినానిమస్‌గా వాడడం అనేది, అంటే ఈ హెయిర్ ఫాల్ అనగానే భృంగరాజ తైలం అంటే హెయిర్ ఫాల్‌లో పనిచేస్తుందన్న విషయం చాలామందికి అందరికీ తెలిసిన విషయమే. అందరూ కూడా వాళ్ళ జీవితాల్లో ఒక్కసారైనా ఈ పదాన్ని విని ఉంటారు, లేదా ఈ ఆయిల్‌ని వాడుకొని ఉంటారు. భృంగరాజ్ ఏదైతే ఉందో, ఎక్లిప్టా ఆల్బాగా పిలువబడే ఈ భృంగరాజ్‌లోని అంశాల వల్ల దీనికి భృంగరాజ్ తైలం అని పేరు అనేది వస్తుంది. ముఖ్యంగా హెయిర్ ఫాల్ అండ్ హెయిర్ గ్రోత్‌కి ఉపయోగపడుతుంది. ప్రీమెచ్యూర్ గ్రేయింగ్ అంటే తెల్ల వెంట్రుకలు రాకుండా ఇది ఉపయోగపడుతుంది. హెయిర్ యొక్క గ్రోత్ మరియు ఆ లస్టర్‌ని కాపాడుకోవడంలో, ఆ స్ప్లిట్ ఎండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తగ్గించడంలో, ఇంకా నెక్ స్టిఫ్‌నెస్, ఇంకా తలకు సంబంధించిన కొన్ని రకాల వ్యాధుల్లో, అలోపేషియా లాంటి డిసీజెస్‌లో, ఈ ఇయర్‌కి సంబంధించిన కొన్ని రకాల వ్యాధుల్లో, ఇంకా నోస్‌కి సంబంధించిన కొన్ని రకాల వ్యాధుల్లో కూడా ఈ యొక్క భృంగరాజ్ తైలం అనేది వాడుకోవడం అనేది జరుగుతుంది. ఈ వీడియోలో మనము ఈజీగా భృంగరాజ్ తైలం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకునేటువంటి ఒక పద్ధతి గురించి తెలుసుకుందాము. ఇంకా దీని యొక్క యూసేజ్ గురించి కూడా ఈ వీడియోలో మనము డిస్కస్ చేసుకుందాం. మొదటగా ఈ భృంగరాజ్ ఆయిల్ ప్రిపరేషన్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ ఇంగ్రీడియంట్ చూసుకున్నట్టయితే కోకోనట్ ఆయిల్. ఈ కోకోనట్ ఆయిల్ అందుబాటులో లేని వాళ్ళు నువ్వుల నూనె, సెజామ్ ఆయిల్ కూడా తీసుకోవచ్చు. ఈ కోకోనట్ ఆయిల్ అనేది బెస్ట్ చాయిస్ అని చెప్పుకోవచ్చు. సో దీన్ని 10 పార్ట్స్ ఆఫ్ కోకోనట్ ఆయిల్ లేదా 500 ఎంఎల్ ఆఫ్ కోకోనట్ ఆయిల్ అనేది తీసుకోవాలి. రెండవ ఇంగ్రీడియంట్ కౌ మిల్క్. ఈ కౌ మిల్క్ అనేది ఎక్కువగా న్యూట్రిషియస్ కాబట్టి ఇది యాడ్ చేయడం వల్ల హెయిర్‌కి కూడా మంచి న్యూట్రిషన్ అందుతుంది. సో ఈ కౌ మిల్క్ అనేది 10 పార్ట్స్ ఆఫ్ ఆయిల్ ఉంది కాబట్టి ఇది 5 పార్ట్స్ లేదా 250 ఎంఎల్ ఆఫ్ కౌ మిల్క్. ఇంకా గ్రేటెడ్ కోకోనట్ అంటే దంచి లేదా ముక్కలు చేసినటువంటి కోకోనట్ పీసెస్ 200 గ్రామ్స్ తీసుకోవాలి. ఇవన్నీ కాకుండా మనము కొన్ని రకాల హెర్బల్ పౌడర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఈచ్ 1 పార్ట్ లేదా 25-50 గ్రామ్స్ ఈచ్ హెర్బ్ తీసుకోవాలి. అందులో మొదటిది భృంగరాజ్, మరియు ఆమ్ల, యష్టి మధు, త్రిఫల, మరియు అలోవెరా ముక్కలు, మందారము పూల యొక్క పేస్ట్. ఇవన్నీ కూడా సమపాళ్ళుగా మనము తీసుకోవాలి. లేదంటే ఈచ్ 1 పార్ట్ తీసుకోవచ్చు. లేదా 25-50 గ్రామ్స్ తీసుకోవచ్చు. ఈ ప్రిపరేషన్ వరకొచ్చేసరికి ప్రిపరేషన్ అనేది 2 పార్ట్స్‌గా చెప్పొచ్చు. మొదటగా మనం కషాయం ప్రిపేర్ చేసుకోవాలి. తర్వాత ఆయిల్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. కషాయం ప్రిపరేషన్‌కి ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈచ్ హెర్బ్ ఏవైతే ఉన్నాయో ఈ హెర్బ్స్ అన్నిటిని కలిపి 1 లీటర్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకొని అది 500 ఎంఎల్ మిగిలేదాకా కషాయం అనేది కాచుకోవాలి. కానీ ఎప్పుడైతే ఈ హెర్బ్స్‌ని యాడ్ చేసేటప్పుడు ఒక్కొక్క ఈచ్ హెర్బ్ నుంచి మీరు 10 గ్రామ్స్ ఆఫ్ హెర్బ్ అనేది పక్కన ఉంచుకోవాలి ఫర్దర్ ప్రిపరేషన్ కోసం. సో ఈ ఏదైతే ఆమ్ల, త్రిఫల, ఈ భృంగరాజ్ ఇవన్నీ ఉన్నాయి గదా! మీరు 25-50 గ్రామ్స్ తీసుకున్నప్పుడు ఈచ్ 10 గ్రామ్స్ పక్కన పెట్టుకొని మిగిలిన హెర్బల్ పౌడర్స్ అన్నిటిని కలిపి ఈ కషాయం ప్రిపేర్ అయిన తర్వాత దీన్ని ఫిల్టర్ చేసి పక్కన ఉంచుకోవాలి. ఈ రెండవ దశలో మనం ఆయిల్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఆయిల్‌కి ముఖ్యంగా 500 ఎంఎల్ ఏదైతే కోకోనట్ ఆయిల్ ఉందో దాన్ని వైడ్ మౌత్డ్ పెద్దగా ఉండేటువంటి ఒక బాండీలో వేసుకొని, దాంట్లో ఈ కషాయం 500 ఎంఎల్, 250 ఎంఎల్ ఆఫ్ మిల్క్, ఈ గ్రేటెడ్ కోకోనట్, ఇంకా మనం పక్కన ఉంచుకునేటువంటి హెర్బ్స్ చాప్డ్, ఏదైతే కట్ చేసిన ఈ హైబిస్కస్ లేదా మందార పూలు, మిగిలిన హెర్బ్స్ అన్నీ కలుపుకొని మళ్ళీ సన్నని మంట మీద ఆ యొక్క ఆయిల్‌ని మనము వేడి చేయడం మొదలుపెట్టాలి. ఇనీషియల్‌గా మనకు పెద్ద పెద్ద బబుల్స్ లాగా, ఫ్రోత్ అంటే నురగలాగా రావడం మొదలవుతుంది. ఆ యొక్క వాటర్ అనేది ఎవాపరేషన్ స్టార్ట్ అవుతుందని అర్థము. ఇనీషియల్ స్టేజెస్‌లో మనకు కింద ఉండేటువంటి ఆ డర్ట్ అంతా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఎట్లాగైతే మనకు ఈ యొక్క హీటింగ్ ప్రాసెస్ అనేది కంటిన్యూ అవుతూ ఉంటుందో, మనకు పైకి క్లియర్ లిక్విడ్ కేవలం ఆయిల్ మాత్రమే పైకి తేలుతూ ఉంటుంది. సో ఇలా కంటిన్యూయేషన్ హీట్ చేసిన తర్వాత మంచి అరోమా రావడం అనేది మొదలవుతుంది. ఈ లోపల ఉండేటువంటి కంటెంట్స్ అన్నీ కూడా ఒక ఫైన్ పేస్ట్ లాగా తయారవ్వడం అనేది మనం చూస్తూ ఉంటాం. సో వాటర్ కంటెంట్ అంతా ఎవాపరేట్ అయిపోయి కేవలం మనకు 500 ఎంఎల్, 400-500 ఎంఎల్ ఈ కోకోనట్ ఆయిల్ మాత్రమే మనకు చివరిగా మిగిలిపోతుంది. సో ఈ అరోమా వచ్చే టైంకి మనము ఆ యొక్క వేడిని, హీట్‌ని మనం ఆఫ్ చేసుకొని ఈ యొక్క
ఈ ఆయిల్‌ని మనము ఫిల్టర్ చేసుకొని ఒక ఎయిర్ టైట్ కంటైనర్‌లో గనక పెట్టుకొని యూజ్ చేసుకుంటూ ఉంటే గనక 1-1 ½ ఇయర్ వరకు మనం ఈ యొక్క ఆయిల్‌ని దీని యొక్క షెల్ఫ్ లైఫ్ అనేది 1 ½ ఇయర్ వరకు వస్తుంది. దీన్ని మనము 1 ½ ఇయర్ యూజ్ చేసుకోవచ్చు. ఈ యొక్క ఆయిల్‌ని భృంగరాజ ఆయిల్‌ని మనము ఓవర్‌నైట్ కానీ, లేదంటే 30 మినిట్స్ బిఫోర్ హెడ్ బాత్ కానీ అప్లై చేసుకొని ఉంచుకొని, మనము హెయిర్ వాష్ అనేది చేసుకోవచ్చు. కానీ ఎవరైతే ఈ నాసల్ సంబంధించిన సైనసైటిస్ కానివ్వండి, నాసల్ బ్లాకేజ్, ఈ నాసల్ ఇరిటేషన్ ఇట్లాంటి కండిషన్స్ ఎక్కువగా ఉండేవాళ్ళు వీళ్ళు ఓవర్‌నైట్ అప్లై చేయడం వల్ల, ఆ కోకోనట్ ఆయిల్ వల్ల ఉండేటువంటి కూల్‌నెస్ వల్ల వీళ్ళకు ఇరిటేషన్ ఎక్కువగా ఉంటుంది. వీళ్ళు మాత్రం కేవలం బిఫోర్ బాత్ మాత్రమే అప్లై చేయడం మంచిది. ఎవరైతే ప్రెగ్నెంట్ వుమెన్ ఉంటారో, లాక్టేషన్ టైంలో ఉంటారో, వాళ్ళకేమైనా స్పెసిఫిక్ ఎలర్జీస్ ఆ టైంలో వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి, వాళ్ళు మాత్రం కొంత కేర్‌ఫుల్‌గా ఇది వాడుకోవడం మంచిది. టెస్ట్ లాగా కొంత అప్లై చేసుకొని ఏదైనా ర్యాష్ లాగా వస్తుందో చూసుకొని, లేదు అంటేనే వాళ్ళు వాడుకోవడం మంచిది. ఎవరైతే ఫ్రీక్వెంట్‌గా స్కిన్ ఎలర్జీస్‌కి లోనవుతూ ఉంటారో, వాళ్ళకి కూడా ర్యాష్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి, వాళ్ళు కూడా ఒక ప్యాచ్ టెస్ట్ లాగా ఈ ఆయిల్‌ని స్కిన్‌కి గానీ, ఎక్కడైనా హెయిర్‌లో గానీ అప్లై చేసుకొని, ఒకరోజు చూసిన తర్వాత వాళ్ళు దీన్ని వాడుకోవడం వల్ల వాళ్ళకి మంచి ఉపయోగం అనేది ఉంటూ ఉంటుంది. మీకు గనక మా వీడియో నచ్చినట్టయితే తప్పక మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఎవరికైనా ఈ భృంగరాజ ఆయిల్ గురించి ఎవరికైనా చెప్పాలనుకుంటే వాళ్ళకు మా వీడియోని షేర్ చేయండి. మీరు మా స్టాఫ్‌ని కన్సల్ట్ అయ్యి ఈ భృంగరాజ ఆయిల్‌ని మీరు డైరెక్ట్‌గా తెప్పించుకొని వాడుకొనదలిచిన వాళ్ళు మమ్మల్ని కాంటాక్ట్ అయ్యి తెప్పించుకోవచ్చు. మీకు గనక ఇంకేమైనా దీని గురించి డౌట్స్ ఉంటే తప్పక మా కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. థాంక్ యూ.